నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా కానీ, అంటే దేశం గురించి కానీ, దేశ పౌరుల గురించి మాట్లాడేటప్పుడు ఆయన దేశభక్తి బాగా కనిపిస్తూ ఉంటుంది. సో నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో కూడా ఆయన ఎలా పడితే అలా మాట్లాడొద్దు, యూట్యూబ్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ మేము యాక్టివ్గా ఉంటున్నాం, అది నడుస్తుంది అని అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని బొక్కలో వేసేయండి అని అనేసి అని అన్నారు కదా. దీన్ని ఎలా చూడాలి అని అంటారు? అంటే ఎవరినన్నా పర్టికులర్గా ఉద్దేశించి అన్నట్టు అనుకోవాలా, లేకపోతే కనుక ప్రతి ఒక్కళ్ళకి ఒక సిగ్నల్ ఇస్తున్నారు అనుకో? ఇది దేశ ద్రోహులకు సిగ్నల్. ఇది ఎవడైతే పవన్ కళ్యాణ్ గారి మాటల్ని తప్పుపడతాడో వాడు దేశద్రోహే. ఓకే, లిటరల్ ఒకే ఒక డైలాగ్లో స్టేట్మెంట్ ఒకటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీదనే మీరు ఒక అంటే కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు కాదు ఆయన గతంలో కూడా మాట్లాడారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించేటప్పుడు ఒక మాట అన్నాడు, దాని మీద కాంగ్రెస్ నాయకులు చాలామంది గింజుకునేశారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు, ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేలా మాట్లాడుతున్నారు. మీరు అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఈ దేశంలో మీరు ఉండటానికి వీలు లేదు అన్నాడు. సో ఇవాళ ఆ అంశం చాలా వైరల్ అయ్యి చాలామంది కాంగ్రెస్ మమ్మల్ని కాంగ్రెస్ని అంటావా, కాంగ్రెస్ని అంటావా, కాంగ్రెస్ని అంటావా అని వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎట్లా అంటావు, అట్లా క్షమాపణ చెప్పు అది అని. కానీ ఆయన సహేతుకంగా ఉదాహరణలతో సహా చెప్పాడు. కొంతమంది మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ నాయకుడు గతంలో సిఎల్పి లీడర్గా ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఉన్నాడు. ఆయన అన్న మాటలు, సో పాకిస్తాన్లో అంటే ఆ ఉగ్రవాదులు అంత మతమడిగి చంపేంత టైం ఉంటుందా వాళ్ళకి, ప్రాక్టికల్గా ఆలోచించండి అన్నాడు. అరే చచ్చిపోయిన వాళ్ళు ఏడుస్తూ చెప్తుంటే నీకు కొంచెం కూడా నీకు బాధ్యత లేదా, ఎట్లా మాట్లాడతావు అట్లా? అట్లా అస్సాంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు ఇదే రకంగా బాధ్యతారహితంగా పాకిస్తాన్కు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే సిపిఎం నాయకులు అలా మాట్లాడుతున్నారు. అలాగే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, మేము యుద్ధానికి సిద్ధంగా లేమంటున్నాడు. నువ్వెవడరా సిద్ధంగా ఉండటానికి? భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎవడు నువ్వు కోనికిసుక గొట్టం. ఒక ముఖ్యమంత్రి అయితే మాత్రం ప్రజలు తిరగబడి నిన్ను దింపేస్తారు. ఏంటి ఆ స్టేట్మెంట్? నీ సాటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? అవసరమైతే పీఓకేని స్వాధీనం చేసుకుందాం, మోదీ గారు మీతోటి మేమంతా ఉంటా ఉన్నారు. రాజకీయాలు సాధారణ పరిస్థితుల్లో చాలా మాట్లాడుకోవచ్చు, నిన్ను నేను తిట్టచ్చు, నన్ను నువ్వు తిట్టచ్చు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు మనందరం ఒకటిగా ఉండద్దా? నరేంద్ర మోదీ గారు కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోదీ తొణకలేదు బెనకలేదు. ఆయన చాలా ప్రెషర్ వస్తుంది ప్రజల నుంచి కూడా. ఇన్నాళ్ళు అయిపోయింది, సర్జికల్ స్ట్రైక్స్ 10 రోజులకే సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, 12 రోజులకి బాలాకోట్ దాడి చేశాము, ఇవాళ 14 రోజులైనా ఇంకా దాడి చేయలేదని అలా అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఎక్కడ ఆయన తొణకలేదు బెనకలేదు. తెలుసు, సైనికులకు వదిలేశారు. రైట్ టైంలో మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. ఎందుకు? అక్కడున్న వాస్తవ పరిస్థితులు వాళ్ళకే తెలుసు కాబట్టి, రాజకీయంగా ప్రెషర్కు గురి కావద్దు కాబట్టి. నరేంద్ర మోదీ గారు చెప్పారు కాబట్టి వెంటనే దాడి చేస్తే వాళ్ళు అప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. అందరినీ ఈ బోర్డర్లోంచి అందరిని తీసుకెళ్లి లోపల పెట్టుకున్నారు. పాకిస్తాన్ లోపల పీఓకేలు ఉండే వాళ్ళందరినీ పాకిస్తాన్ లోపల ఉంటే దాడి చేయరు కదా అని చెప్పి పాకిస్తాన్లో పెట్టుకున్నారు. కానీ ఇవన్నీ తెలిసే పాకిస్తాన్లో కరెక్ట్గా చూసి దాడి చేశారు. సో ఎక్కడ ప్రెషర్ అంటే ప్రజల్లోంచి ఎంత ఎమోషన్ వస్తూ ఉంది. అలాంటి ఎమోషన్ వచ్చినప్పుడు మీరు మాట్లాడే మాటలు ఏంటి, దుర్మార్గంగా ఉన్నాయి. సో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీనే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అలాంటిది హిందువులయ్యండి మీరు ఈ రకమైన స్టేట్మెంట్లు చేస్తే తప్పు కదా, కాబట్టి మీరు పాకిస్తాన్కి వెళ్ళాలి అన్నాడు. నిన్న ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే ఈ అంశాన్ని లేవనెత్తారు. మీరు కాంగ్రెస్ పార్టీని అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మీ మీద విమర్శలు చేస్తున్నారంటే, దేశం విషయానికి వస్తే పార్టీలని చూడను. కొంతమంది కాంగ్రెస్ నాయకులన్న అదే స్టాండ్కి కట్టుబడి ఉన్నా. ఇవాళ పాకిస్తాన్ గురించి పాజిటివ్గా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీయే కాదు, జనసేన పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదు. ప్రజలు కూడా సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరైనా కానీ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే వెంటనే వాళ్ళని లోపల పెడతాం, జాగ్రత్తగా ఉండండి, డీజీపీతో మాట్లాడే అన్నారు. ఓకే,
కొంతమంది మీరు సోషల్ మీడియాలో చూశారు కదా, సెలబ్రేట్ చేసుకున్నారు. సో సెలబ్రేట్ చేసుకుంటే అంటే ఏంటి, వాడు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద దాడి జరిగితే వాడు సెలబ్రేట్ చేసుకున్నాడంటే అంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే రకం వాడు. అలాంటి వాడిని మనం ఏం చేయాలి, బయటికి తరిమి కొట్టాలి. సో ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే బయట శత్రువు కంటే లోపల శత్రువులు ఎక్కువ ఉన్నారు. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. నిన్న కూడా నేను స్ట్రిక్ట్ ఆనై ఉన్నాను, ఎవడేమనుకున్నా నేను స్ట్రిక్ట్ ఆనై ఉన్నాను. సో పవన్ కళ్యాణ్లో కనిపించే దేశభక్తి నాకు తెలిసి ఇతర రాజకీయ నాయకులు ఎవరిలో కనిపించదు. ఆయన స్పీచ్లో ఎప్పుడు చూడండి, ఆయన స్పీచ్లో దేశభక్తి ఫస్ట్ దేశం అంటాడు ఆయన, తర్వాతే రాష్ట్రం. సో అంతటి పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శించడానికి, ఆయన మాట్లాడిన దాన్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఇతర పార్టీల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారు. చాలా చక్కగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అనేసి. సో ఇవాళ ఈ దేశంలో ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగటివ్గా మనం మాట్లాడద్దు. మీకు లోపల ఏమన్నా ఒక ప్రకాష్ రాజు లేకపోతే ఒక సిపిఐ సిపిఎం నాయకులు వీళ్ళందరూ గురించి పాకిస్తాన్ పొగుడుతోంది. అంటే దీనికి సంబంధించి కొంతమంది కూడా మోడీ చేసేది చాలా తప్పు, నీళ్ళు ఇవ్వకపోవడం ఏంటి, సాటి మనిషి కదా అని చెప్పేసి వాళ్ళ వైపు సపోర్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని ఛానల్స్ పెట్టుకొని. సో మరి దానివల్ల ఇంపాక్ట్ ఎంతో ఉంటుంది. అసలు ఇప్పుడు ఈ వార్ జరగడం కూడా తప్పే, ఇలాంటి స్టెప్ తీసుకోకపోయి ఉండొచ్చు అని అనేసి అని అంటూ ఉన్నారు. బేసిక్గా ఏంటంటే మనం వెళ్ళి దాడి చేయడం ఒక మార్గం, దాడి చేయకుండా ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది ఒక మార్గం. ఫస్ట్ దాడి చేయటము, మనం పాకిస్తాన్ కంటే 10 ఇంతలు ఎక్కువ బలం ఉంది మనకి, అయినా మనం ఎందుకు దాడి చేయట్లా? ఏదైనా ప్రెషర్ పెట్టాలి. ప్రెషర్ పెట్టి నీళ్ళు ఆపడం వదలడం, వీటి వల్ల వాటర్ వార్ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే నువ్వు అక్కడ చేసే పనులు కరెక్ట్గా లేవు కాబట్టి వాటర్ వార్ చేస్తూ ఉంది. సో కనీసం ఇప్పటికైనా నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడివి, గుర్తుపెట్టుకో. కనీసం ఇప్పటికైనా నువ్వు రాజీకి రా, ఆ ఉగ్రవాదుల శిబిరాలన్నీ తొలగించు అనేది ఇండియా డిమాండ్. దానికి పాకిస్తాన్ స్పందిస్తే సరే, స్పందించకపోతే అక్కడ ప్రజలు ఎదురు తిరుగుతారు పాకిస్తాన్కి. నీ వల్ల మాకు నీళ్లు రావట్లేదని చెప్పి ఎదురు తిరుగుతాడు, దాడి చేస్తారు. పై ఆల్రెడీ ఆర్మీలోనే చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తున్నారు, ఆర్మీలో చాలా మంది ఇప్పటికే అనేక మంది మంత్రులు ఫ్యామిలీలని లండన్ పంపించారట. ఆర్మీ అధికారులు కూడా తమ ఫ్యామిలీలని సేఫ్ ప్లేస్కి పంపించేశారు, పాకిస్తాన్ దాటించారు. డబ్బులున్న వాళ్ళందరూ పాకిస్తాన్ దాటి వెళ్ళిపోతున్నారు. ఆర్మీ అధికారులు కూడా వేరే రీజన్స్ చెప్పి రిజైన్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా చాలా చోట్ల తిరగబడుతున్నారు. బలూచిస్తాన్లో ఇవాళ పాకిస్తాన్ అంతా మనకు పాకిస్తాన్ అంతటిని మనం చూడక్కర్లేదు. పాకిస్తాన్లో సగం భాగం బలూచిస్తాన్, పెద్ద ఏరియా అది. ఆ బలూచిస్తాన్ ఇవాళ భారతదేశానికి మద్దతు, పాకిస్తాన్ మీద పోరాడుతుంది బలూచిస్తాన్, మాకు సొంత రాష్ట్రం కావాలని. ఇలాగే జరిగితే రేపొద్దున మరో బంగ్లాదేశ్ లాగా మరో బలూచిస్తాన్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఈ కమెంట్ చేసే వాళ్ళందరూ ఇవన్నీ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అతి మేధావులని చెప్పుకోవడానికా లేకపోతే సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకోవడానికి? రాజకీయంగా మీరు హిందువుల పక్షం ఉన్నారు కాబట్టి మేము ముస్లింల పక్షం ఉంటాం, తద్వారా ఓట్లు మాకు వస్తాయి. ముస్లింను బుజ్జగించడం, అదే మీ పక్షాన్ని నేను మాట్లాడే చూడు, ఓట్లు మాకేయండి. అరే నువ్వు ముస్లిం పక్షాన్ని మాట్లాడట్లే, ముస్లింలు కూడా భారతీయులే. నువ్వు పాకిస్తాన్ పక్షం మాట్లాడుతున్నావు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సో ముస్లింలు కూడా దాన్ని హర్షించరు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు రాజకీయం చేయాలని భావిస్తున్నారు. సో నరేంద్ర మోదీని ఏదో ఒక విషయంలో వ్యతిరేకించాలి. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి అందరూ. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ దాడులను ఆయన చెబుతూ ఇవాళ ర్యాలీ తీయబోతున్నారండి. ర్యాలీ, దానికి సంఘీభావంగా నరేంద్ర మోదీ గారికి మద్దతుగా, సైనికులకు మద్దతుగా సంఘీభావంగా హైదరాబాద్లో ర్యాలీ జరగబోతోంది సెక్రటేరియట్ నుంచి. సో ముఖ్యమంత్రి అంటే పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డిలాగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా, ఎన్డీఏలో భాగం కాకపోయినా, ఇవాళ బీజేపీతో రాష్ట్రాల్లో పోరాడుతున్నా, కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇలా చేస్తున్నాడు. దేశం అనంగానే మనందరం ఒకటే అన్న భావన రావాలి. వీళ్ళందరికీ రావట్లా. ఇంకా అపరిపక్వత, రాజకీయం, ఓట్ల రాజకీయం చేస్తున్నంత కాలం వీళ్ళు ఇలానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చేసింది 100% ఆయన చేసింది కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.